ఈరోజు నేను స్నాక్స్ ఐటమ్ మసాలా వడ చేయబోతున్నాను. 1/2 కేజీ పచ్చి శనగపప్పుని 4 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీసారి కడిగి ఇలా తీసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, పసుపు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, జీలకర్ర. నేను మిక్సీలో లేకుండా ఇలా రోకల్లో దంచుకుందాం అనుకుంటున్నాను. శనగపప్పుని మిక్సీలో అయితే మెత్తగా అవుతుందని, టేస్ట్ ఉండదని మా ఆయన అన్నారు. అందుకోసం నేను ఇలా రోకల్లో చేస్తున్నాను ఈరోజు. ఐదు 6 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా తెంపుకోవాలి. మనకి పిల్లల కోసం కదా, కొంచెం ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినలేరని నేను 5, 6 వేస్తున్నాను. అలాగే ఇందులో ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. 10 ఎల్లిపాయల వరకు వేసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు కూడా వేయడం వల్ల. ఎల్లిపాయలను, పచ్చిమిరపకాయలను ఇలా ఫస్ట్ దంచుకుంటున్నాను. కొంచెం గరుకుగానే దంచుకొని పెట్టుకోవాలి. ఎక్కువైతే పిల్లలు తినలేరు కదా, అందుకోసం నేను 5, 6 వేసుకుంటున్నాను. మీకు కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఇలా గుప్పెడు శనగపప్పుని సైడ్కి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వేసి రోట్లో దంచుకుంటాను. రోకల్లో వేసి దంచుకున్న శనగపప్పును మొత్తం ఇలా గిన్నెలో తీసుకుంటున్నాను. మనం గుప్పెడు తీసుకున్న శనగపప్పుని ఈ దంచుకున్న శనగపప్పు దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇది ఎందుకంటే మనం తినేటప్పుడు ఇవి దంచంది శనగపప్పు వల్ల మనకు తింటుంటే పండ్ల కింద తాకుతుంటే మంచిగా ఉంటుంది. అందుకోసం నేను ఒక గుప్పెడు తీసి పెట్టుకున్నాను. శనగపప్పు మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చిన్నగా కొత్తిమీరను కట్ చేసుకోవాలి. అలాగే పుదీనాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది. అందుకోసం నేను కొత్తిమీర, పుదీనాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా ఉండాలి. ఇలా కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు పెద్దగా ఉంటే తినలేరు, తీసి పడేస్తారు, తినము అంటారు. అందుకోసం నేను ఇలా చిన్న ముక్కల్లాగా అయితే మనం వడ చేసేటప్పుడు కూడా కొంచెం అందులో ఉండి కనిపించదు అంత పిల్లలకి. మనం వడ చేసేటప్పుడు కూడా నూనెలో వేగినప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలు బాగా తినేస్తారు. అందుకోసం నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు,
జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం పసుపు. క్రిస్పీగా రావడానికి బియ్యపిండి. మీకు మధ్యలో మెత్తగా ఉండాలి వడలు అంటే బియ్యపిండి వేసుకోకూడదు. మాకు కొంచెం క్రిస్పీగా ఉండాలి అని మేము బియ్యపిండి వేస్తున్నాను. ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేసే అవసరం ఉండదు. మనం ఇవన్నీ వేసాం కదా, ఇవి కలుపుతుంటే ఆ పిండి మెత్తగా అవుతుంది. నీళ్ళు వేసే అవసరం ఉండదు. నీళ్ళు వేస్తే వడ చేయడానికి ఉండదు. ఇలా అన్నీ కలుపుకోవాలి. కడాయి వేడయింది, నూనె వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతికి నీళ్ళు ఇలా అంటించుకొని నూనె వేడి అయిందో లేదో ఇలా కొంచెం వేసి చూసుకుందాం. నూనె వేడయింది ఫ్రెండ్. ఇలా మెల్లగా వేసుకోవాలి. ఇలా చిన్న లడ్డులాగా తీసుకొని ఇలా పెట్టి ఇలా ఒత్తుకోవాలి. మనం పల్చగా చేసుకుంటే మనకి క్రిస్పీగా మెత్తగా ఉంటుంది. కొంచెం మనం లడ్డు మందంగా తీసుకున్నాం అనుకోండి, పైన క్రిస్పీగా ఉండి లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. ఐదు నిమిషాలు అలాగే ఇడిచిపెట్టి ఇప్పుడు తిప్పేసుకుందాం ఇలా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయాయి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మసాలా వడతో మీ ముందున్నాను. రేపు ఇంకో వంటతో మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.